మిత్రులారా, సికింద్రాబాదు పేరు మారిపోతున్నది. ఎందుకంటే కొన్ని డివిజన్లు ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్‌కి వెళ్తున్నాయి. కొన్ని డివిజన్లు సికింద్రాబాదు పార్లమెంట్‌కి వెళ్తున్నాయి. అలా కాకుండా ఒక్కటే పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఉండాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకుంటే ఈ పేరు మార్పు ఈ విధంగానే ఉంటే మేము నిరసనలు చేపడతామని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి, మనతో చర్చించడానికి సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ శ్యామల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈరోజు ఎందుకోసం అని ప్రెస్ మీట్ జరిగింది? ఒకవేళ సికింద్రాబాద్ పేరు మార్పు పైన మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు పొద్దున తలసాని గారి నివాసం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చూసినాం ఆల్రెడీ 3 కార్పొరేషన్లు డిలిమిటేషన్లో భాగంగా మన ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒకటి హైదరాబాద్, సైబరాబాద్ ప్లస్ మల్కాజ్గిరి అని చెప్పి. సో ఇక్కడ ఏమైపోయిందనంటే, మొత్తం సికింద్రాబాద్ అనేది కనిపించకుండా అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి, మీరు ఏ ప్రాంత వాస్తులు అంటే మేము సికింద్రాబాద్ అని చెప్పుకునే పరిస్థితుల నుంచి ఇప్పుడు మేము మల్కాజ్గిరి కార్పొరేషన్ నుంచి అన్నట్టు ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా సికింద్రాబాద్ పేరుకి ఒక హిస్టరీ ఉంది, ఒక చరిత్ర ఉంది. 100-200 పైగా ఒక నిజాం కాలం నుంచి సికింద్రాబాద్ లష్కర్ అనేది ముందు పిలుస్తుండే. లష్కర్ నుంచి ఇప్పుడు సికింద్రాబాద్ అనేది. ఇప్పుడు మీకు తెలుసు, ఉజ్జయిని మాంకల్లి జాతర అయినా కూడా, ఇక్కడ ఏమైనా జాతరలు అయినా కూడా సికింద్రాబాద్ మాంకలమ్మ జాతర అని పిలుచుకుంటుండే. ఇప్పుడు ఇది మల్కాజ్గిరి కార్పొరేషన్లో కలిపితే ఇప్పుడు మల్కాజ్గిరి జాతర అని చెప్పుకోవాలా అంటే ఆ పేరు పిలవడంలో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి అలవాటు పడిపోయిన పేరు ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించకుండా పోతుందేమో అన్న భావనతోనే మా సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు మాకు సపరేట్ కార్పొరేషన్ అయినా ఏర్పాటు చేసి మా పేరును అట్లనే ఉంచాలి. అంటే ఇంతకుముందు సికింద్రాబాద్కు సపరేట్ కార్పొరేషన్ ఏం లేదు కదా, హైదరాబాద్లో ఉంది. అదే అంటున్నా. ఇప్పుడు మీరు చూసుకుంటే ట్యాంక్ బండే కానివ్వండి, అందరు ఏమంటారు, రైట్ సైడ్ పోతే హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ అంతా సికింద్రాబాద్ అని అంటుండే. ఇప్పుడు అది మొత్తం సికింద్రాబాద్ని కూడా తీసుకుపోయి హైదరాబాద్ సగము మల్కాజ్గిరి పార్లమెంట్లో కలిపినారు. మరి సికింద్రాబాద్ సగం కూడా ఎందుకు చేయడం? అదేదో ఒక్క కార్పొరేషన్ అయినా చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు రీసెంట్గా మా సికింద్రాబాద్కి సంబంధించిన కొంతమంది సభ్యులు ఒక కమిటీ ఫామ్ చేసి గతంలో సికింద్రాబాద్ పేరుని లష్కర్గా పిలుస్తుండే. సో ఒక లష్కర్ జిల్లాని ఏర్పాటు చేయండి, మాకు ఇక్కడ ఆ పేరుని ఉంటే మా ట్రెడిషన్, మాకు సికింద్రాబాద్ సంబంధించిన ఏవైతే బోనాల పండుగనే కానివ్వండి, వివిధ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిప్రజెంట్ చేయడానికి ఉంటుంది. సో ఆ పేరు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా దగ్గరగా ఉన్న పేరు. అండ్ రీసెంట్గా ఈరోజు పొద్దున ఒక వ్యక్తి మాట్లాడుతూ కూడా, మా ఎవరైనా కూడా తండ్రి పేరు తల్లి పేరు మార్చుకుంటారా? ఇప్పుడు మేము పుట్టి పెరిగింది సికింద్రాబాద్లోనే. ఎన్నో ఏండ్ల నుంచి మా తాత ముత్తాత కాలం నుంచి ఇక్కడ వాళ్ళు ఈ సికింద్రాబాద్ని చూసిండ్రు, పెరిగిండ్రు. మేము కూడా అట్లనే పెరుగుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కంప్లీట్గా కనుమరుగా అయిపోతుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక హిస్టరీ ఉంది. అంటే అవేం పేరు మార్చరు కదా. అవి మార్చారు కానీ అంటే ఇప్పుడు వాస్తవానికి మీరు ఎక్కడ వాళ్ళనంటే మనం చెప్పేదంతా సికింద్రాబాదే కదా. కార్పొరేషన్ ఏర్పాటు కాగానే ఇవన్నీ చేంజెస్ అయితే అవుతాయి కదా దానికి సంబంధించింది. ఇప్పుడు మేము సికింద్రాబాద్ సర్కిల్లో ఉన్నామండి. సికింద్రాబాద్ జోన్గా ఒక గత జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే. ఇప్పుడు మా సర్కిల్స్ కూడా చేంజ్ అయినాయి. మెట్టిగూడ, తార్నాకాను, ఆడ కూడా సికింద్రాబాద్ పేరు లేదు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే దేనికైనా కూడా సికింద్రాబాద్ అనేది కలిసి ఉండే ఇదిని కంప్లీట్గా లేకుండా చేస్తున్నారన్న భావనతోని, ప్లస్ మాకు సెంటిమెంట్ లాగా పేరు అనేది ఉండిపోయింది. సో దాన్ని కంప్లీట్గా లేకుండా చేస్తున్నారన్న ఇదితోటి తలసాని గారు, పద్మారావు గారు 11వ తారీఖున లీ ప్యాలెస్లో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో మేము డిస్కస్ చేసి దాని తర్వాత ఒక ప్రొటెస్ట్ కూడా 17th రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వారు ఏదైతే రూట్ మ్యాప్ అనుకున్నారో ఆ రూట్ మ్యాప్ ప్రకారం మేము వారికి మద్దతు ఇవ్వడానికి ముందుకెళ్తున్నాము. సో మాకు మా పేరుని నుంచి దూరం చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. సార్ వాళ్ళు ఇష్టారీతంగా డిలిమిటేషన్లు చేసుకున్నారు, కనీసం చర్చ లేదు. పార్టీలతో అన్ని అంటే వేరే పార్టీస్తోనే కానివ్వండి, పబ్లిక్తోనే కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తోనైనా మాట్లాడతారేమో అనుకున్నాం. కానీ ఎవరితో చర్చ తీసుకోకుండా రాత్రికి రాత్రి గెజెట్లు రిలీజ్ చేసేస్తారు, వారం 10 రోజులు టైం ఇస్తారు. అది కూడా పూర్తిగా ఎవరికి ఐడియా కూడా లేకుండా పోయింది. కేవలం కొన్ని పార్టీలకి, కొంతమంది వ్యక్తులకే అవగాహన ఉండి ఇప్పుడు ప్రజలకి కొన్ని సంవత్సరాల పాటు ఒక సిస్టమ్కి అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకవేళ మీరు ఇదే సిస్టమ్ తీసుకురావాలి అనుకుంటే కనీసం మా టర్మ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చినా వారికి అర్థం అవుతుండే. కానీ ఇప్పుడు మధ్యలో పనులు ఉండగా చాలామంది ఒక ప్రొసీజర్ ప్రకారం అన్ని ట్యాక్స్లే కానివ్వండి,
ఏమంటారు పర్మిషన్లే కానీ ఒక సిస్టమ్ ప్రకారం తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే సర్కిల్స్ అయిపోయినాయి, జోన్స్ డివైడ్ చేసేసారు, అన్ని కలిపేశారు ఇంకా ఈ ఈ ఇయర్ అంటే ఈ టర్మ్ కంప్లీట్ కాకముందే. సో ఈ మధ్యలో చేసే వరకు అధికారులు మధ్యలో నుంచి వెళ్ళిపోవడం, ఆఫీసులు లేకపోవడం, ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి అనడం, ఒకవేళ వెళితే ఇది మీది కాదు అక్కడికి వెళ్ళండి అని చెప్పడం, అంటే ఇవన్నీ చేసే వాటికి ప్రజలకు అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉండే. సో ఏది చేసినా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పి ఆ తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మేము ముందు నుంచి మొత్తుకుంటున్నాం. కానీ అయినా కూడా చెయ్యట్లేదు. ఆల్రెడీ డీలిమిటేషన్ అయిపోయింది, హైకోర్టు కూడా దీంట్లో మేము జోక్యం చేసుకోమని చెప్పింది. ఇప్పుడు నిరసనలు చేస్తాం, ఇప్పుడు మాకు ఇట్లా కావాలని చెప్తే ఏంటి లాభం? అంటే ఇది డీలిమిటేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే అన్నారో అది ఆ మధ్యలోనే ఆ ముందు కూడా మేము వారి అంటే లష్కర్కి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, అండ్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా కన్సిడర్ చేయట్లేదు. చెయ్యమని చెప్పేసి మా డిమాండ్గా మేము ఈ నిరసనలు కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా లీగల్గా కూడా దీన్ని పోయడానికి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే డిలిమిటేషన్ చేయండి, అడ్మినిస్ట్రేషన్ని డీసెంట్రలైజ్ చేసి పబ్లిక్కి అందించాలి అని అనుకుంటున్నారు. కనీసం పేర్లు కూడా ఇప్పుడు వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ ఉంటే ఇవ్వండి, ప్రజా అభిప్రాయం మేము తీసుకుంటాము అని అన్నారు. మరి మేము ఇంతగానం మొత్తుకుంటున్నప్పుడు ఇది ఎందుకు కన్సిడర్ చేస్తలేరు? చేయాలి కదా. అంటే మీరు ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసిండ్రు, కార్పొరేటర్ల ఏమంటారు మీ సజెషన్స్ సూచనలు ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ తీసుకుంటామన్నారు, అట్లాగే ప్రజలవి కూడా తీసుకుంటా అని చెప్పేసి కొన్ని పిటిషన్స్ తీసుకుంటా అన్నారు. మరి ఇప్పుడు దాకా 100,000 పైగా పిటిషన్లు వచ్చినాయి. మరి ఎంత మేరకు వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసిండ్రు? మరి ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రకారమే చేస్తున్నారు తప్ప ప్రజా అభిప్రాయం మీద వారికి గౌరవం లేదు. సో వాళ్ళు ప్రజలకి ఏదైతే ఇది కావాలి అన్న దగ్గర వాళ్ళు చేయట్లేదు అనేది మా ఉద్దేశం. ప్లస్ మోర్ ఓవర్ సికింద్రాబాద్కున్న పేరుని తీయద్దు అనేది మా ఒక డిమాండ్. ఖచ్చితంగా దాన్ని ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేయండి, లేదంటే ఉన్న మల్కాజ్గిరినే సికింద్రాబాద్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసి అక్కడైనా ఇది చేయండి అని చెప్పి. మల్కాజ్గిరిలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అట్లా. ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా మల్కాజ్గిరిలో ఉన్నాడు కాబట్టి దాన్ని ఒక కార్పొరేషన్ చేయాలి అని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. మరి ప్రజా అభిప్రాయం తీసుకునేది ఉండే, మెజారిటీ ఆఫ్ ది ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని ప్రకారం చేయండి. మరి ముందే మీ అంతటా మీరు ఎందుకు డెసిషన్ తీసుకుంటున్నారు? కన్సిడర్ చేయాలి కదా, పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి కదా. ఇది రాజకీయ పార్టీగా మేము తీసుకుంటున్న డెసిషన్ కాదు, ఒక ఉద్యమం కాదు. ఇది ప్రజలు మా దగ్గరకు వచ్చారు, ఏందన్నా మా దగ్గర అంటే సికింద్రాబాద్ పేరు లేకుండా ఇట్లా చేయడం నిరసన తెలుపుతా ఉంటారు కానీ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు లేరు కదా. కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా అంటున్నారు, మీకు అక్కడ లైవ్గా కనిపిస్తలేరేమో కానీ మీరు గ్రౌండ్లో వెళ్ళి చూస్తే బీజేపీ వాళ్ళే కానివ్వండి, పార్టీలకు అతీతంగా ప్రజలు మాట్లాడే అంశం సికింద్రాబాద్లో ఏదైనా ఉంది అని అంటే అది దాని గురించే మాట్లాడుతున్నాం. సికింద్రాబాద్ పేరుని లేకుండా ఎట్లా వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా దీన్ని చేయాలి కదా అని చెప్పేసి. ఇది ఒక పార్టీగా తీసుకుంటున్న నిర్ణయం కాదు, ప్రజల అభిప్రాయంతో తీసుకుంటున్న ఒక నిర్ణయంగా మేమందరం కూడా కలిసి అన్ని పార్టీల వాళ్ళని ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాం. సో ఈ పార్టీ ప్రోగ్రామ్ కాదు, ప్రజల దీన్ని అగెయిన్స్ట్గా పోతున్నారు, సో వారికి సపోర్ట్గా ఉండాలి కాబట్టి మేము ఒక వ్యక్తులుగా వారికి సపోర్ట్ చేస్తూ దీన్ని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రభుత్వమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు ఏదైతే పేరు చేంజెస్ చేస్తున్నారో దాంట్లో మల్కాజ్గిరి కంటే సికింద్రాబాద్ పెట్టండి. ఇప్పుడు మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది, మీరు అంటున్నారు పేరు మార్చరు అది అట్లనే ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు వాస్తవానికి మీరు వేరే దగ్గరికి వెళ్తాం, వేరే ఏమంటారు స్టేట్కి వెళ్తాం, అక్కడ వెళ్తాం. ఇప్పుడు దాకా ఏమని చెప్పుకుంటుండే గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పుకుంటుండే. ఇప్పుడు గ్రేటర్ మల్కాజ్గిరి, గ్రేటర్ మా సికింద్రాబాద్ ఉన్నది ప్రాపర్ సికింద్రాబాద్లో రైల్వే స్టేషనే కానివ్వండి, మేమున్న అదంతా కూడా సికింద్రాబాద్. ఇప్పుడు మల్కాజ్గిరి, ఇప్పుడు రైల్వే స్టేషన్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అని పేరు పెట్టి అట్లా చెప్పాలా అంటే అందరికీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు ఏంటి సికింద్రాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రైల్వే స్టేషన్. ఇప్పుడు ఆ పేరు అదంతటా కూడా మల్కాజ్గిరి కార్పొరేషన్ లో పోతుంది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.